హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు యమ్మీ రెసిపీస్. ఈరోజు వీడియోలో మరొక సింపుల్ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఏదైనా స్వీట్ తినాలని అనిపించినప్పుడైనా, లేదా పిల్లలు ఏదైనా స్వీట్ కావాలని అడిగినప్పుడైనా ఇలా హెల్తీగా ఇంట్లోనే గోధుమ పిండి బెల్లం ఉంటే చాలండి. ఈ కమ్మనైన బూరెల్ని వేసుకొని తినేసేయచ్చు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇంట్లో అందరికీ కూడా నచ్చి తీరుతుంది. పిల్లలైతే మరీ ఇష్టంగా తింటారు. 1కి 4 తినేస్తారనమాట. అంత టేస్టీగా ఉన్నాయి. చేసుకోవడం అయితే చాలా ఈజీ అండి. మా పిల్లలకైతే చాలా బాగా నచ్చాయి ఈ బూరెలు. మీరు ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరి రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలోనికి ఒక హాఫ్ కప్పు బెల్లాన్ని తీసుకుంటున్నాను. ఇందులోనికి ఒక హాఫ్ కప్పు నీళ్ళని వేసుకోవాలి. వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం కరిగితే సరిపోతుంది. ఇలా బెల్లం కరగగానే ఈ బెల్లం నీళ్ళని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోనికి ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. ఇందులోనికి మనం కరిగించుకున్న బెల్లం నీళ్ళని మొత్తాన్ని వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి అంతా కూడా ఫస్ట్ కలుపుకోవాలి. ఈ బెల్లం నీళ్ళు సరిపోవు కాబట్టి మరికొన్ని నీళ్ళని వేసుకొని పిండినంతా కూడా బాగా కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా సరిపడినన్ని నీళ్ళు వేసుకొని పిండిని ఇక్కడ చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలి. ఇందులోనికి మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ని, ఒక పావు టీ స్పూను వంట సోడాని కూడా వేసుకొని అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి మరీ పల్చగా కాకుండా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. మరీ పల్చగా కలుపుకున్నామంటే ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తుంది. ఇక్కడ చూపిస్తున్నట్టుగా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఒక గరిట పిండి తీసుకొని వేడి వేడి ఆయిల్లో కొంచెం కొంచెంగా వేసుకోవాలి. వేసుకొని పైనుంచి ఆయిల్ ఇలా అంటూ ఉంటే చక్కగా పొంగుతూ వస్తాయి ఈ బూరెలు. ఇలా ఫ్లేమ్ని మాత్రం లో ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి. లేదంటే పైన వేగుతాయి, లోపల మాత్రం పిండి పిండిగా ఉంటుంది. కాబట్టి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచి నిదానంగా ఫ్రై చేసి తీసుకోవాలి. మిగతా అన్నీ కూడా ఇదే విధంగా ఫ్రై చేసి తీసుకోవాలి. ఇక్కడ నేనైతే ఇలా ఫ్రై చేసి ఈ కలర్లోనికి వచ్చాక తీసుకున్నాను. లోపల కూడా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయ్యింది. ఇలా ఫ్రై చేసి అన్నీ కూడా ఒక ప్లేట్లోనికి తీసేసుకున్నామంటే నోట్లో వెన్నలా కరిగిపోయే ఈ కమ్మనైన బూరెలు రెడీ అండి. చాలా చాలా బాగున్నాయి. చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. పిల్లలు ఏదైనా అడిగినప్పుడు ఇలా చేసి పెట్టండి. ఇంట్లో కూడా అందరికీ కూడా నచ్చుతుంది. మరి నచ్చిందా? మీకు నచ్చితే ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.